యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలమును ధరించి బలముతో నడుమును కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 93వ కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకున్నాడు. మనం చక్కటి వస్త్రాలు వేసుకొని ఉన్నాం. మన దేహమును కప్పుకొనుటకు కొన్ని ఎవరికి నచ్చిన వస్త్రాలు వాళ్ళు మన దేహమును కప్పుకొని వచ్చి ఉన్నాం. కానీ ఇక్కడ దేవుని ప్రభావము, దేవుని ఆశీర్వాదము, దేవుని ప్రసన్నతను ఒక వస్త్రముగా కప్పుకొని మరి ధరించుకొని ఉన్నాడంట. ఒక వస్త్రముగా ధరించుకొని మరి మోషే గారు ఉండడమే కాదు, కానీ యెహోవా బలమును, ఎటువంటి వారండి? దేవుని బలము చేత నింపబడిన వ్యక్తి, దేవుని బలాన్ని ధరించుకున్నాడు. మనం ఎన్నెన్నో మంచి మంచి ఆహారాలు తిని మంచి చక్కగా మంచి పదార్థాలు, ప్రోటీన్ వచ్చేవి, బలము వచ్చేవి, కొన్ని కొన్ని పదార్థాలు తిని బలము తెచ్చుకుంటాం. కానీ మరి మోషే గారు ఎటువంటి వారంటే యెహోవా బలాన్ని అడుగుతున్నాడు. ప్రభువా, నేను బలహీనుడను, నీ బలము నాకు ఇవ్వు ప్రభువా. నేను ఎన్ని పదార్థాలు తిన్నా, ఎన్ని ఆహారాలు తిన్నా, ఎన్ని విధాలుగా నేను ఎన్ని చేసినా కూడా నాకు బలము రాదు, కానీ నీవిచ్చే బలము నాకు కావాలి ప్రభు అని యేసయ్య బలాన్ని అడుగుతున్నాడు. యెహోవా బలాన్ని ధరించుకొని ఆయన బలముతో ఒక నడుమును కట్టుకున్నాడంట. మనం చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే మరి కానుపోయినప్పుడు నడువానికి ఒక బలమును ఒక నడానికి ఒక తాడో లేకపోతే ఏదో కట్టుకుంటారు. ఎందుకంటే వారికి బలము కావాలి ఆ సమయాల్లో. కట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే నడుము వంగిపోతూ ఉంటుంది, బలం అనేది వారికి ఉండదు. నడానికి నడుముకు ఎందుకు అంత బలముగా ఒక తాడునో ఒక దేన్నో కట్టుకుంటారు అంటే నడుమునకు బలమైనది కావాలి గనక. మరి ఈ మోషే గారు దేవుని బలమును ఒక ధరించుకోవడమే కాదు, కానీ తన నడుమునకు ఒక కట్టుగా, మరి మగవాళ్ళు బెల్ట్ పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఆ నడుము దగ్గర ఆ ఫ్యాంట్ జారిపోకుండా గట్టిగా ఉండడానికి నడుము దగ్గర కొంత స్టైల్గా ఉంటుంది. కొంతమంది గట్టిగా నడుము దగ్గర స్థిరముగా ఉండాలని చెప్పి కూడా వేసుకుంటుంటారు. అలాగే ఈ మోషే గారు దేవుని బలమును నడుమునకు కట్టుగా కట్టుకొని ఉన్నారు. కట్టుకొని ఉండడమే కాదు, కానీ భూలోకములో అంట స్థిరపరచబడిందంట. దేవుని బలాన్ని అడుగుతున్నాడు, దేవుని ప్రభావమును అడుగుతున్నాడు. దేవుడు ఆయన బలమును ధరించుకొని ఆయన నడుమునకు ఒక కట్టుగా కట్టుకొని ఒక తాడుగా కట్టుకొని ఉన్నాడు. ఈరోజు మరి దేవుని బలాన్ని మనం అడుగుతున్నామా? దేవా, నీ ప్రభావం నాకయ్యా, నీ ప్రసన్నతో నాకు నింపు ప్రభా. ఇహలోక పరిస్థితులతో నా తలంపులు, నా ఆలోచనలు, నా దేహము, నా శరీరము ఎంతో బలహీనతతో, ఎంతో నేను పరిశుద్ధత లేని జీవితంలో నేను ఉంటున్నాను. నీ ప్రభావము చేత నన్ను నింపు ప్రభా, నీ బలము చేత నన్ను తాకు ప్రభా. నీ బలహీనుడైన నన్ను నీ బలము చేత నన్ను నింపినప్పుడు నేను బలమైన కార్యముల చేత నేను ఆనందింపచేస్తానని. మరి ఈ రాజ్యాలన్నీ కూడా ఎవరు ఎందుకు ఆయన రాజ్యాలు పరిపాలన చేయాలని అనుకుంటున్నాడంటే మరి మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము మరి 11, 12 మాటలు మనం చూసుకున్నట్లయితే, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11, 12 వచనములు. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము, పరాక్రమములను, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీదే, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమములను నీ దానములు హెచ్చించువాడువు. అందరికీ బలమునిచ్చేవాడువు నీవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 2 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే యెహోవా భూమి ఆకాశములందుండు వాడువు, సమస్తము నీ వశమే. దేవుని వశములో ఎప్పుడైతే నీవు ఉంటాయి, మరి భూ ప్రపంచమంతా కలగాలి, ఆకాశము, భూమి, మరి పక్షులు, జంతువులు, మరి నీవు నేను ప్రతిదీ అన్ని కూడా దేవుని వశంలో, దేవుని చేతిలో ఉన్నాము. ఈరోజు మనం
మరి 11 మాసములు దేవుని కృపలో కాపుదలలో కాపాడబడి ఉన్నాము అంటే దేవుని వశములో, దేవుని కనుదృష్టిలో, దేవుని చిత్తములో నీవింకా ఆయుష్తో ఉన్నావు అంటే, నీవింకా క్షేమముతో ఉన్నావు అంటే దేవుని చిత్తము గనుకనే. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, సమస్తము నీ వశము, మహత్కార్యములను, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెల్లుచున్నవి, నీకే చెందుచున్నవి. మనం ఘనపరిచేవారుగా, దేవుని ఘనపరిచేవారుగా, ఆయన పరాక్రమం గలవాడు, ప్రభావముతో నింపబడిన దేవుడు గనక ఆయన తేజస్సు నీకు అన్ని, ఆయన ఘనత నీవు పొందుకోవాలి అంటే నీవు కూడా ఆయనతో ఆనందించాలి. ఆయన అన్ని కూడా ఆయనకే చెందాలి. కొంతమందిని పొగుడుతూ ఉంటారు, కొంతమందిని ఘనపరుస్తూ పూల దండలతోనో లేకపోతే అంటారు శాల్వాలేసి లేకపోతే ఎన్నెన్నో విధాలుగా ఘనపరుస్తూ ఉంటారు. కానీ ఆ ఘనత కాదు. దేవుడు నిత్యము కూడా పరలోక రాజ్యములో ప్రభావముతో నీవు స్తుతిస్తున్నప్పుడు ఆయన ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. నీవు ప్రార్థన చేస్తుంటే ఆయనకి, మనకు చూడండి ఆదివారం వచ్చినప్పుడు చక్కటి చికెన్ బిర్యానీ తింటే ఎంత హ్యాపీగా తింటాం. అదే పప్పుచారు అన్నమో పప్పు అన్నమో తింటే ఆ రోజు ఆదివారంలో ఉండదు, ముక్క ఉంటేనే ఆదివారం. అవునా కాదా? కానీ నీవు ఎప్పుడైతే ఆదివారం దేవుని సన్నిధికి రాకంటా నీ ఇష్టానుసారంగా నీ పనులతో ఉన్నప్పుడు దేవుడు ఎంతో బాధపడుతుంటాడు. నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో నువ్వు ఆనందిస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తుంటాడంట. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, మహత్కార్యములను, పరాక్రమములను ప్రభావముతో నింపి ఆయన తేజస్సుతో నింపబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. మరి ఘనతయు అన్ని కూడా ఆయనకే చెందాలి. మనం ఏపాటి వారం అంటే మళ్ళీ ఘనపరిస్తే ఎంత? నీవు నేను ఒక మనుషులవి, కానీ దేవుడి చేత నువ్వు ఎన్నుకోబడిన వాడు గనక, దేవుడి చేతి ద్వారా నువ్వు తయారు చేయబడిన వాడు గనక నీవు ఎటువంటి వారు? నీవు కూడా ఆయన కుమారుడివి, కుమార్తెవి గనక ఆయన మహిమలో నువ్వు నింపబడాలి, ఆయన తేజస్సుతో నువ్వు తాకబడాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా రాజ్యము నీదే, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా నియమించుకున్నాడు. దేవుడు ఒక ఇంటికి ఒక భర్త యజమానుడే, ఒక రాజ్యానికి ఒక సీఎం యజమానుడే, ఒక అధిపతి, ఒక కౌన్సిలర్, ఒక కొన్ని వార్డులకి ఒక లేకపోతే ఒక ఇంటికి ఎవరొకరు ఉంటారు పెద్దవారు. కానీ మనందరికీ అధిపతి ఎవరు అంటే యేసయ్య మాత్రమే. ఎప్పుడైతే నీ ఇంటిలో, నీ హృదయం అనే ఇంటిలో, నీవు నివసిస్తున్న ఈ ఇంటిలో ఒక అధిపతిగా యేసయ్య ఉన్నప్పుడే నీకేవి కూడా కొరత ఉండదు, నీకేవి తక్కువ ఉండదు. ఎందుకంటే నీ భర్త నీకు ఏమి కావాలో సమస్తం ఎరిగి, నీ పిల్లల ఫీజులు అయితేమి, నీవు కట్టుకోవలసినవైతేమి, నీ ఇంటి పోషణ అయితేమి, ఎందుకంటే భర్తగా తన చేయవలసిన బాధ్యత గనక సమస్తము అన్ని చేస్తాడు. ఎందుకంటే భార్యకి పిల్లలకి చేయవలసిన బాధ్యత తనపై ఉంది గనక. అలాగే నీ ఇంటికి అధిపతి యేసయ్యగా ఉన్నప్పుడే యేసయ్య నీకు ఏమి కావాలన్నా ఏది నీకు తక్కువ కాకుండా సమకూరుస్తాడు. ఎందుకంటే యేసయ్యనే నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నాడు. ఆయన నీ ఇంటికి, నీ సంఘానికి, నీవు ఉంటున్న నీ హృదయమునకు ఆయన ఒక అధిపతిగా ఉండాలి. అధిపతిగా ఉండడమే కాదు కానీ ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలనే కలుగుచున్నది. నువ్వు రోజంతా కష్టపడినా కూడా నీ ఇంటిలో యేసయ్య, నీ హృదయములో, నీ జీవితంలో యేసయ్య లేకపోతే, యేసయ్య ఆశీర్వాదము లేకపోతే అది ఎంత కష్టపడినా ఫలము లేదు, ఆశీర్వాదం ఉండదు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఆపుచేవారు ఎవరు ఉండరు. దేవుడు దీవిస్తే నీ దరిద్రం పోతుంది, దేవుడు ఆశీర్వదిస్తే నీ ఆర్థిక పరిస్థితులు విడుదల కలుగుతుంది. ఇక్కడ దేవుడు మరి 12వ మాటలో చూసినట్టయితే ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలనే కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు, బలమును, పరాక్రమమును నీకు దానముగా ఇస్తున్నాడంట. నీకు దానము ఏది కావాలి? నీవు ఈ రోజు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు నువ్వు సజీవుగా ఉన్నాడంటే ఆయన ఇచ్చిన దానమే. ఎంతమంది మనం చూస్తున్నామండి, ఈ రోజు ఉన్నవారు ఈ రోజు మాట్లాడుతున్నారు, రేపు దినం ఉంటున్నారా లేదా కూడా
భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. కానీ ఈరోజు నువ్వు సజీవుడిగా నీ భార్యతో, నీ పిల్లలతో, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో సంతోషంగా ఉంటున్నావంటే దేవుడిచ్చిన దానము నీ జీవితం. నాకేమిలే, నేను బ్రతికి ఉన్నాను, నేను కష్టము చేసుకుంటున్నాను, నేను సంపాదించి తింటున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. నీ సంపాదన ఆపు చేయాలన్నా, నిన్ను దీవించాలన్నా, నేను ఏమి చేయాలన్నా ఆయన వశంలో నీవు ఉన్నప్పుడే. నాకేమీ అనుకోకూడదు, ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చాడు అని ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావో నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడిచ్చిన దానమును మనల్ని హెచ్చించాలన్నా, నీ జీవితమును పాడు చేయాలన్నా, నీ జీవితమును ఆశీర్వాదకరముగా చేయాలన్నా దేవుడు మాత్రమే. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, హెచ్చించువాడు, అందరికీ బలమునిచ్చేవాడు, ఆరోగ్యమునిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, నీవు ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టేవాడు మాత్రం యేసయ్య మాత్రమే. ఈ యేసయ్య నీ జీవితంలో ఉండాలి అని అంటే ఈ వాక్యమును బట్టి మనం భూమి ఆకాశములందు సమస్తమును దేవుడివై ఉన్నాయి. ఒక వ్యక్తి ఐశ్వర్యమును, రాజ్యమును, గొప్పతనమును కలగచేవాడు ఎవరు అంటే దేవుడే. నీ జీవితము అనేకలకి మనం ఎంతో దీన స్థితిలో ఒక పూట తిని ఒక పూట తినలేని ఎన్నో సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. ఒక్కొక్కసారి పిల్లలకు పెట్టి మనం పస్తులున్న దినాలు కూడా ఉన్నాయి. లేవంటే అటువంటి దినాలు లేవా మన జీవితాల్లో? ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు. ఇప్పుడంటే కొంచెం బాగున్నాం, కానీ కొన్ని సందర్భాల్లో ఒక 4-5 సంవత్సరాల క్రితాల్లో అయితే ఎంతో ఆర్థికము, ఎంతో పేదరికము, అటువంటి స్థితిలో నిన్ను ఐశ్వర్యము, నీకు ఘనతను అన్ని ఇచ్చింది ఎవరంటే నీవు నమ్మిన యేసయ్య మాత్రమే. నీ ధనము కాదు, నీ జ్ఞానము కాదు, నీ చదువు కాదు, నీ సంపద కాదు, నీ బలము, నీ సంపద ఏది కాదు, దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించాడు. మరి ఆ దేవుడే ఎలా రాజ్యాన్ని మరి చేయాలి, రాజ్యము చేస్తే ఎలా ఉంటుందో ఒక 3 మాటల్లో మనం తెలుసుకొని ముగించుకుందామండి. మరి 96వ కీర్తన 10వ మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును, ఈ వార్తను అన్య జనుల్లో ప్రకటించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడాలి. దేవుని సన్నిధిలో, లోకంలో ఎంతో మంది దేవుని సన్నిధికి రాకంట, దేవునితో సహవాసము చేయకంట, దేవునితో ఉండకంట, వారి పనులే. ఈరోజు నీ ప్రాణం తీసుకుపోతే నీ పని చేసుకోగలవా? దేవుని మొదటి ఆదివారము దేవుని సన్నిధిలో నీ ఉండకంట, నీ పనులు, నీ వ్యాపారములే, నీ ఉద్యోగములే, నీ ఇతర పనులకు నువ్వు వెళ్ళిపోతే దేవుడు ఒక క్షణం మాత్రం నీ వైపు చూడకంట ఉంటే ఏమైపోతావండి మనం? నీ భర్తతో నీ ఉండగలవా? నీ పిల్లలతో నీ ఉండగలవా? నీ భార్యతో నీ ఉండగలవా? కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకమంతా కదలకుండా స్థిరపరచబడాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి, దేవుని వాక్యములో స్థిరపరచబడాలి. పరలోక రాజ్యము కొరకు నువ్వు ఎదురు చూసేదానిగా, నీవు ఎదురు చూసేవాడుగా ఉండాలి. న్యాయము ఎక్కడ జరుగుతుంది? మనం అన్యాయమైన స్థితిలో ఉన్నాం, అన్యాయమైన పాలనలో ఉన్నాం, కానీ దేవుడు మాత్రమే నీకు న్యాయాధిపతి. నువ్వు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినా, పోలీస్ దగ్గరికి వెళ్ళినా, పెద్ద మనుషు దగ్గరికి వెళ్ళినా, నీకెంతో న్యాయము చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా నీకు న్యాయము జరగదు, అన్యాయమే. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితం స్థిరపరచబడుతుంది. న్యాయాధిపతి అయిన దేవుడు జనులకు న్యాయము చేయుచున్నాడు, పరిపాలన చేసి ఈ వార్త, దేవుడు చేసిన అద్భుతాలను, దేవుడు చేసిన ఆశ్చర్యాలను, నీ జీవితంలో జరిగినవన్నీ కూడా అనేకులకు నువ్వు ఎప్పుడైతే ఒక సువార్తగా నువ్వు ప్రకటన చేస్తావో నీ జీవితం కూడా ఆశీర్వాదకరముగానే ఉంటుంది. మరి దేవుడు మాట్లాడేది మొట్టమొదటి మాట, జనులకు న్యాయము జరుగుతుంది. ఎక్కడంటే పరలోక రాజ్యములో, దేవుని సన్నిధిలో నీవు ఉన్నప్పుడే నీకు న్యాయం పాలన జరుగుతుంది. నీవు న్యాయమైన జీవితము కలిగి ఉండడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. మరి 97వ కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, 97వ కీర్తన మొదటి మాటను, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, దీపములన్నీ
సంతోషించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును, దీపములన్నీ కూడా సంతోషిస్తుందంట. దేవుడు చేసే రాజ్యము అట్లాంటి రాజ్యాలు కాదండి. నీవు కట్టుకున్న రాజ్యం వేరు, నీ ఊహల రాజ్యాలు వేరు, నీ తలంపుల రాజ్యాలు వేరు. నీవు అనుకోవచ్చు, నేను 4 అంతస్తుల మిద్దె కట్టుకుంటాను, లేకపోతే ఒక కారు కొనుక్కుంటాను, లేకపోతే ఒక బండి కొనుక్కుంటాను. ఎన్నెన్నో మన రాజ్యాలు కట్టుకుంటుంటాం, ఎన్నెన్నో ఊహల రాజ్యాలు కట్టుకుంటాం. ఆ రాజ్యాలు కాదండి. దేవుడు కట్టే రాజ్యం ఏది అంటే, నీవు దేవుడితో ఉండేది ఒక రాజ్యం, దేవుని సన్నిధిలో ఆనందించేది ఒక రాజ్యం. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో, మరి మోషే గారు అవసరమేమండి? ఒక రాణి చేతిలో ఒక కుమారుడుగా పెరిగిన వ్యక్తి, అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, ఏది ఆయనకి తక్కువ లేదు. ఒక కన్ను సైగ చేస్తే అన్నీ అందుతాయి. కానీ వీటితో నాకు సంబంధం లేదు, ఇందులో నాకు ఆనందం లేదు, ఇందులో నాకు సంతోషము లేదు, ఇందులో నాకు ఘనత తాత్కాలికంగా నాకు రావచ్చేమో, కానీ దేవునితో నేనుంటే, దేవుని ప్రజలతో నేనుంటే ఈ నిందనే ఒక భాగ్యముగా ఎంచుకున్నాడు. తన జీవితంలో ఎన్నో నిందలు వచ్చినప్పుడు, ఎన్నో అవమానములు వచ్చినప్పుడు వాటన్నిటిని భరించాడు గనకే తన జీవితంలో ఘనత దేవుడు అనుగ్రహించాడు. ఒక నిందని ఏం చేశాడు? ఒక భాగ్యముగా ఎంచుకున్నాడు. మనం ఎవరైనా తిట్టారనుకోండి, ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, ఫలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారని వారిపైన కోపముగా ఉంటాం. వారు ఏ స్థితిలో ఉన్నవారైనా, వారు పెద్దవారైనా చిన్నవారైనా, వారు ఎట్లాంటి స్థితిలో ఉన్నా కూడా వారి స్థితిని పక్కన పెట్టి వారితో కోపముతో అసూయలతో ఉంటాం. కానీ దేవుడు, మరి మోషే గారు అలా చేయలేదండి, దేవునితో జీవించాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ తోడుకొని పోవుటకు ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు, ఎన్ని పరిస్థితులు, గొనుగుతున్నారు, సొనుగుతున్నారు, తిట్టేవాళ్ళు, కొట్టడానికి వచ్చేవారు. మేము అక్కడ ఐగుప్తులో ఉన్న బతికేవాళ్ళం, నీ దగ్గరకు వచ్చి ఇంత బాధలు పడుతున్నామే. ఎన్నెన్నో పరిస్థితులు, వాటన్నిటినీ పక్కన పెట్టి దేవునితో ఉన్నాడు గనకనే ఆ ప్రజలందరినీ నడిపించడానికి ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి బలాన్ని కోరుకున్నాడు, దేవుని ప్రభావమును కోరుకున్నాడు గనకనే ఆయన ఘనత పొందుకున్నాడు. అనేకల గొప్ప ఘనతను, గొప్ప ఐశ్వర్యవంతుడిగా దేవుడు దీవించాడు. యేసయ్య ఇల్లంతటిలో నమ్మకస్తులు ఎవరు అంటే మోషే గారు మాత్రమే. ఎందుకంటే దేవునితో సహవాసం చేశారు గనుకే. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును, దీపములన్నీ సంతోషిస్తున్నాయి. దీపము అంటే మనం పెట్టుకున్న ఈ లైట్లో, అప్పటి కాలంలో చిన్న చిన్న లైట్లు, బల్బులు పెట్టుకునేవారు, దీపాలు. అటువంటివి కాదు, నీ ప్రాణమే దేవుడిచ్చిన దీపము. నీ ప్రాణం ఆరిపోయింది అంటే ఆయన అక్కడ పరలోక రాజ్యంలో నీవు పడుకున్నావు. రాత్రి ఉదయకాలాన్ని స్విచ్ చేస్తేనే నీ ప్రాణం లెగుస్తుంది. ఆయన స్విచ్ చేయకపోతే అంతే, పాట పాడుకోవాల్సిందే. కానీ ఆయన ఇచ్చిన దీపము వెలిగింపబడాలి. ఆయన దీపము పెట్టిన నీ ప్రాణము, నీ జీవితము అనేకులకు నీవు సంతోషించేదానిగా ఉండాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, భూలోకమంతా ఆనందించును గాక, దీపములన్నీ కూడా సంతోషిస్తున్నాయంట. నీ ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా? నీ ద్వారా దేవుడు గణపరచబడుతున్నాడా? లేదు, నా ద్వారా దేవుడు ఘనపరచబడట్లేదు. దేవునికి నేను అవమానకరమైన జీవితంలో నేను జీవిస్తున్నాను. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో సందర్భాల దేవుడు నాతో మాట్లాడినా నా జీవితాన్ని నేను మార్చుకోలేకపోతున్నానే. నా బ్రతుకు ఇదే స్థితిలో నేను ఉంచుకుంటున్నాను, కానీ మారిన జీవితంలో నేను ఉండలేకపోతున్నానని ఏ రోజైనా నువ్వు ఒకసారి ఆలోచన చేస్తున్నామా? మరి రెండో మాటను చూసుకున్నట్లయితే భూలోకమంతా ఆనందిస్తుందంట. మరి క్రిస్మస్ వచ్చిందనుకున్న స్టార్లు వేసుకొని అందరూ కూడా ఎంతో సంతోషంగా లైటింగ్లు పెడుతూ స్టార్లు వేస్తూ మరి చక్కగా ఎందుకు సంతోషిస్తారంటే, ఆ రోజు నీ జీవితము చీకటైన నీ జీవితమును, గాఢాంధకారంలో ఉన్న నీ జీవితమును వెలుగుగా వచ్చి ఉదయించాడు గనకే నీ జీవితం వెలిగింపబడింది గనక అనేకులు ఎంతో సంతోషిస్తూ పండగ చేసుకుంటూ ఉంటారు. మరి అటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తూ ఉంటాం. మరి యెషయా గ్రంథము 59వ అధ్యాయము మరి 17వ మాటను చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము, నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద
శిరస్త్రాణముగా ధరించుకొనును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతి ఎటువంటి దేవుడు నీతిమంతుడు గనక ఆయనలో ఏ చిన్న పాపం మనలో చూడగలుగుతామండి? మనలో ఎన్నో పాపాలు, ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకున్నంత వరకు ఎన్నో బలహీనలు, చూడలేని దృశ్యాలు చూస్తాం, వెళ్ళలేని ప్రదేశాలకు వెళుతాం, మాట్లాడలేని మాటలు మాట్లాడుతుంటాం. కానీ యేసయ్య ఆయన నీతిమంతుడు గనక ఆయన రక్తములో కడగబడిన నీవు నేను కూడా నీతిమంతులుగా ఉండాలి. మరి దేవుడు మాట్లాడుతున్న నీతిని కవచకముగా ధరించుకోవాలి. ఎవరైనా యుద్ధానికి వెళుతున్నప్పుడు కొన్ని ఆయుధాలు ధరించుకుంటారు, ఒక కవచాన్ని వేసుకుంటారు. వారు ఎన్ని భయంకరమైన యుద్ధాలు జరిగినా వారు ప్రాణం పోకుండా కవచాన్ని ధరించుకొని యుద్ధము చేయడానికి వెళతారు. నీతి అనే కవచం ఎప్పుడైతే నీ దేహము పైన ధరించుకుంటావో, మరి దేవుడు మాట్లాడుతున్న రక్షణ నీ తలపైకి వస్తుంది. రక్షణ లేని మన జీవితాల్లో రక్షణగా ఆయన ఉన్నాడు. నీ తలపైన రక్షణ పోయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, రక్షణ తల మీద శిరస్త్రాణముగా ధరించుకొని ఉన్నాడు మోషే గారు. ఈరోజు నీవు నేను నీతి కవచము ధరించుకునే జీవితంలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి ఏ దాని మీద ఆయన రాజ్య పరిపాలన చేయుచున్నాడు అని మనం తెలుసుకున్నట్లయితే, మరి కీర్తన గ్రంథము 103వ కీర్తన 19వ మాటను చూసుకున్నట్లయితే, 103వ కీర్తన 19వ వచనం, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఆకాశమును తన సింహాసనముగా చేసుకొని ఉన్నాడు. సింహాసనం చేసుకొని స్థిరపరచి ఉంచాడంట. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయనకు లోబడి జీవించినప్పుడు, ఆయన చేసిన రాజ్య పరిపాలనలో నువ్వు ఎప్పుడైతే ఇష్టానుసారంగా కాదు, కానీ దేవునికి నువ్వు ఎంత స్థితిలో ఉన్నా కూడా తండ్రికి కుమారుడే. మరి మోడీ గారిని వాళ్ళ అమ్మ ఏమని పిలుస్తుంది? ఒరే నాయన అంటదా, లేకపోతే మోడీ గారు అంటదా? తల్లి ఎంత కుమారుడు ఎంత పెద్దవాడైనా ఏం చేస్తుంది? నాయన, ఒరే నాయన, తండ్రి, కుమారుడు అనే పిలుస్తుంది. మర్యాద ఇవ్వదు. ఎందుకంటే నా కుమారుడు నేను పేరు పెట్టి పిలుచుకునే హక్కు నాకుంది అని. అలాగే దేవుని కూడా నువ్వు ఆయన చేసిన పరిపాలనలో ఒదిగి ఉండే జీవితం, మనం ఎంత స్థితిలో ఉన్నా దేవునికి ఒదిగి నీవు జీవించినప్పుడు, నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరచి ఉన్నాడు. ఈ ఆకాశములో స్థిరపరచబడిన ఈ సింహాసనములన్నిటి మీద రాజ్య పరిపాలన చేయవాడు సాతానుడు కాదు. దేవుడి పాలనలో నీవు ఉండాలి. సాతాను పాలనలో నీవు వెళ్ళి అనుకో, నీ జీవితం పతనమైపోతుంది. నీ జీవితం నీకు ఇష్టానుసారంగా కాదు, కానీ నీ జీవితాన్ని యేసే చేతికి అప్పగించినప్పుడే నీ జీవితము అనేకులకు రూపాంతరముగా. మరి ఎందుకు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయాలని అనుకుంటున్నాడు? మరి మనం చూసుకున్నట్లయితే 93వ కీర్తన 2వ మాటను చూసుకున్నట్లయితే, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడు నీవే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పురాతన కాలము మన తాతలు పురాతన కాలము నుండి కూడా ఆయన సింహాసనము స్థిరమైనది. మనం కట్టుకున్న మిద్దులు, మనం కట్టుకున్న రాజ్యాలు, మనం కట్టుకున్న మేడ మిద్దులు ఎన్నైనా కూలిపోవచ్చేమో, కానీ ఆయన కట్టిన స్థిరమైన సింహాసనము సదాకాలము ఉంటుంది. ఆయన రక్షణ సదాకాలం నీ జీవితంలో ఉండాలి. ఆయన ఆశీర్వాదం నీ జీవితం పైన ఉండాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము. దేవుడు ఆయనే, ఇంకెవరెవరో దేవుడు కాదండి. దేవుడు ఎవరంటే నీకు రక్షణ ఇచ్చేది దేవుడే, నీకు మారు మనసు ఇచ్చేది దేవుడు. నీ జీవితం ఆశీర్వాదకరంగా నీవు ఈరోజు ఇంతగా ఆశీర్వదింపబడ్డావు అంటే నీ చేతుల కష్టార్జితము కాదు, కానీ దేవుడు ఆశీర్వాదం మాత్రమే నీవు ఉండాలి. మరి రాజ్యాలైనను రాజులైనను
భూమి అయినను ఆకాశమందున్న భూమి కిందున్న వాటన్నిటి కన్నే కూడా సృష్టికర్త అయిన యేసయ్య మాత్రమే సమస్తమును సర్వము సకలము ఆయన అనుగ్రహించెను కనుక రాజ్య పరిపాలన చేయవాడు సమర్థుడు. ఆయన ఎవరంటే మన దేవుడు. మరి దైవజనుడైన మోషే గారు మరి ఇలా చెప్తున్నారు. మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే 90వ కీర్తన 2వ మాటను చూసుకున్నట్లయితే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడు, పర్వతములు పుట్టక మునుపు భూమి లోకము నీవు పుట్టక మునుపు యుగ యుగములకు ఎవరు దేవుడు అంటే యేసయ్య మాత్రమే దేవుడు. సదాకాలం నీ ఇంటిలో ఉండవలసింది యేసయ్యే. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న భూమి పర్వతములు ఏవి పుట్టక ముందు దేవుడే మన జీవితంలో ఉండాలి. అటువంటి ఆశీర్వాదం యుగ యుగాలకి నీ తరం అయిపోయినా నీ పిల్లల తరం అయిపోతే ఇంకొక తరం వరకు కూడా దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. నీ వంశం పెరుగుతున్నా నీ జీవితంలో యేసయ్య మాత్రమే ఉండాలి. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన పర్వతములు పుట్టక మునుపు భూమి లోకము పుట్టించక మునుపు ఉన్నటువంటి దేవుడే, ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకే మరి రాజ్య పరిపాలన చేయవాడు. రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలకు న్యాయమును జరిగించి మరి సంతోషించే దేవుడు. నీకు న్యాయము జరిగితే ఆయన సంతోషిస్తాడు. నువ్వు ఎంతో బాధపడుతూ నువ్వు ఎంతో ఏడుస్తుంటే ఆయన కూడా ఏడుస్తుంటాడు. ఎందుకంటే నా బిడ్డ ఏడుస్తుంది, నా కుమార్తె బాధపడుతుందని నువ్వు సంతోషిస్తే ఆయన కూడా సంతోషించే దేవుడు. ప్రకృతి కూడా ఆయన శాసించగలిగిన వాటి దేవుడు. ప్రకృతి ఇప్పుడు మనం వర్షమా పడు అంటే పడుతుందా? లేదు ఎండ ఫుల్గా రామ్మా అంటే వస్తుందా? మన మాట మన పిల్లలే వినరు, ఇంకా ఆకాశం భూమి ఏమింటుందండి? కానీ దేవుడు ప్రకృతి సహితము దేవుడి మాటని లోబడుతుంది. మనం ఎవరి మాట లోబడుతున్నామా? దేవుని మాటకు లోబడే వారంగా ఉంటున్నామా? దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రకృతి సహితము దేవుడి మాట వింటుంది, లోబడుతుంది. మన భర్తల మాట వింటున్నామా? మన భార్యల మాట వింటున్నామా? మన పిల్లలు మన మాట వినేవారంగా ఉంటున్నారా? మనకి ప్రతిరోజు ఆత్మీయ ఆహారాన్ని పెట్టిన దైవజనుల మాటకి మనం లోబడి ఉంటున్నామా? దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రకృతి సహితము దేవుడు మాట విన్నది. మరి మోషే గారు మరి అదే చెప్తున్నారు. మరి 93వ కీర్తన 4-5 మాటలు చూసుకున్నట్లయితే, 93వ కీర్తన 3-4 మాటలు, వరదలు ఎలుగెత్తినను యెహోవా వరదలు ఎలుగెత్తినను, వరదలు తమ అలలను హోరులెత్తెను చేయుచున్నవి. విస్తారమైన జనములు ఘోషించుట కంటే, బలమైన సముద్ర తరంగములు ఘోష కంటే ఆకాశమునందున్న యెహోవా బలిష్ఠుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరండి? బలిష్ఠుడు. ఆకాశము వరదలు ఎలుగెత్తి వచ్చినా, మరి ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా అవేవి కాదు. విస్తారమైన ఘోష నీపై, బలమైన సముద్ర తరంగములు నీపై వస్తున్నా కూడా వాటన్నిటిని అణిచివేయేవాడు ఎవరు? వారన్నిటికంటే బలమైన వాడు ఎవరంటే నా దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం. యెహోవా బలిష్ఠుడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ బలమైన దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు నీవు బలము కలిగి ఉంటావు, నువ్వు శక్తి కలిగి ఉంటావు, నువ్వు ఆరోగ్యము కలిగి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన గాలిని సముద్రమును ఆపివేయగలిగినటువంటి శక్తివంతుడై ఉన్నాడు. మరి లూకాసు వార్త 8వ అధ్యాయము మరి 22-25 వరకు మనం చూసుకున్నట్లయితే, మరియు ఒకనాడు ఆయన శిష్యులు తనతో కూడా ధోని ఎక్కి ఆ సరస్సు మీద అద్దరికి పోదెను. వారితో చెప్పగా వారు ధోని ఎక్కి త్రోసుకొని బయలుదేరిది. వారు వెలుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి సరస్సు మీదకి లేచి వచ్చెను. ధోని నీళ్లతో నిండి ఉండున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగా అవి అణిగి నిర్మలమాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అప్పుడు ఆయన, నీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను.
అయితే వారు భయపడి ఈయన గాలిని నీళ్లను ఆజ్ఞాపించగా అవి లోబడి ఉన్నవి. ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు మాట్లాడుకొని ఆశ్చర్యపడి దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి మత్తయి సువార్తలు మన లూకా సువార్తలు మనం చూసుకున్నట్లయితే మరి యేసు ప్రభు గారు శిష్యులు కొంతమంది ధోని వ్యక్తి వెళుతున్నప్పుడు ఆయన కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. యేసు ప్రభు గారు విశ్రాంతి తీసుకున్న సందర్భంలో ఫుల్లుగా గాలి వచ్చేసింది. మరి ఆ సముద్రంలో మరి అలల చేత నింపబడి దోనంతా మునిగిపోతుంది. సముద్రంలో పడవ మునిగిపోతున్నప్పుడు వారు ఎంతో భయపడిపోతున్నారు. అయ్యో మేము చనిపోతామేమో, మేము ఇంతే మా పరిస్థితి అనుకున్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా. పడుకున్న ఆయన లేపి అయ్యా వారు రక్షించుకోలేరు. కానీ దేవుడు మాట్లాడుతా అయ్యా మేము నశించిపోతున్నాము, మేము మమ్మల్ని కాపాడు ప్రభు అన్నప్పుడు మరి యేసు ప్రభు గారు లేచి ఆ గాలిని సముద్రమును వర్షమును అన్నిటినీ కూడా ఒక మాట చెప్పగానే ఆగిపోయాయి. అవన్నీ చూసి ఆశ్చర్యాలు చూసి వారు ఇతను ఎవరో ఎటువంటి వాడో అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు. కానీ వాటిని మర్చిపోతే మనంత అజ్ఞానమే ఎవరే ఉండవు. దేవుడు నీ జీవితంలో చేస్తున్న ప్రతి ఆశ్చర్యాన్ని కూడా నీవు గుర్తు పెట్టుకొని ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే నీ జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఆయన యొక్క గొప్పతనమును ఆశ్చర్య కార్యములను మనం ఎన్నోసార్లు చూసిన మన జీవితంలో కూడా దేవుడు ఎన్నెన్నో సార్లు కార్యాలు చేయుచున్నాడు. మరి చేయడమే కాదు కానీ మనం ఒకటే కోరుకుంటున్నాడు దేవుడు, నీ జీవితం యేసయ్యతో ఉండాలి, నీవు జీవించేది యేసయ్యతో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి 93వ కీర్తన 5వ మాటను మనం చూసుకున్నట్లయితే నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు, యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. శాసనములు ఎన్నడూ తప్పిపోవు. నువ్వేనా మాట ఇచ్చి మాట తప్పిపోతాం మనం, కానీ దేవుడు శాసనములు ఎన్నడూ తప్పిపోయే దేవుడు కాదు, మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. మరి దేవుడు మాట్లాడదు, పరిశుద్ధతయే దేవుడు కోరుకుంటున్నాడు. నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆయన పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధంగా ఉండి దేవుని మందిరమునకు అనుకూలముగా ఉండాలి. మన పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు మన పిల్లలు కూడా అదే విధంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనం చూసుకున్నట్లయితే మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరును నా వారి వలె ఉండుటకు అన్యజనుల్లో నుండి మిమ్మను వేరుపరిచితిని. మనము పరిశుద్ధంగా జీవించవలనని దేవుడు ఏలుచున్నటువంటి ఆ రాజ్యమునకు వారసులుగా కావాలి అంటే ఆయన పరిపాలించే రాజ్యం ఎలా ఉంటుంది అంటే ప్రజలకు న్యాయము కలిగి భూమి సంతోషించింది, గొప్పతనముగా నీతిమంతులుగా సైతము ఆనందింపచేసి పరలోక రాజ్యములో నీవు కూడా స్థానము కలిగిన వారుగా ఉండాలని మరి మోషే గారు దేవుడు కూడా కోరుకుంటున్నాడు. మరి ఆయన అంటున్నాడు కోరుకుండడం కాదు కానీ పరిశుద్ధత కలిగి పవిత్రమైన మనము పవిత్రులుగా ప్రభుకి సమర్పించుకోవాలి మన జీవితాన్ని. అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మోషే గారు మరి 93వ కీర్తన మరి 5 మాటల్లో కూడా నీ జీవితము ఎలా ఉండాలి, ఆయన బలమును ఆయన ప్రభావమును నీవు ధరింప చేసుకొని ఉండాలి, నీతిమంతురాలుగా నీవు ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు అటువంటి ఆశీర్వాదం కలిగి ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు, జనులకు న్యాయము కలిగించే వాళ్ళుగా ఉండాలి, భూలోకం నిన్ను బట్టి సంతోషించేదానిగా ఉండాలి, నీతిని ఒక కవచకముగా ధరించుకొని నీవు జీవించినప్పుడే నేను కూడా అనేక ఆశీర్వాదాలు పొందుకుంటాం. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.